నా సిస్టమ్ లో ఏంట్రా ప్రీమియర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంత లాగ్ అవుతున్నాయి. ముందు అక్కడ సీ డ్రైవ్ ఫుల్ అయిపోయింది, అది క్లియర్ చేయి. ఇందులో ఉన్నవన్నీ అవసరమేరా బాబు. అలా అయితే నేను చెప్పించేయి. నేను బయోలో ఇచ్చే లింక్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయ్యాక దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు మీ సీ డ్రైవ్ ని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ సీ డ్రైవ్ మొత్తాన్ని అనలైజ్ చేసుకొని ఇక్కడ మీకు మీ సీ డ్రైవ్ లో ఉండే క్యాచీ ఫైల్స్ మొత్తాన్ని ఇక్కడ చూపిస్తుంది. మెయిన్ గా ఈ సాఫ్ట్వేర్ మనం దేనికోసం యూజ్ చేస్తాం అంటే మన సిస్టమ్ లో ఉండే క్యాచీ ఫైల్స్ ఏవైతే ఉంటాయో, మనకి తెలియని క్యాచీ ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యాచీ ఫైల్స్ ని మనం కనిపెట్టి డిలీట్ చేయడం కోసం మనకి ఈ సాఫ్ట్వేర్ చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ 3 ఫోల్డర్స్ నుంచి మీరు క్యాచీ ఫైల్స్ అయితే డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్యాచీ ఫైల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా చూడండి. క్లిక్ చేసిన వెంటనే నాకు ఇక్కడ వైట్ కలర్ లో హైలైట్ అయింది కదా. ఇప్పుడు ఎక్కడైనా ఒక వైట్ కలర్ దగ్గర మనం ఇలా క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక పాత్ అయితే ఓపెన్ అయింది చూడండి. ఈ పాత్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ యూజర్ నుంచి డిస్క్ క్యాచీ వరకు ఉంది కదా, ఈ పాత్ మనం ఫాలో అయితే ఇక్కడ మీకు కొన్ని ఫోల్డర్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ కూడా మనకి క్యాచీ ఫైల్స్ అన్నమాట. ఈ క్యాచీ ఫైల్స్ మనం డిలీట్ చేస్తే మన సీ డ్రైవ్ లో చాలా స్పేస్ అయితే డిలీట్ అవుతుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఒక చేసి చూపిస్తే, ఇక్కడ యూజర్స్ ఉంది కదా, సి డ్రైవ్ లో ఉన్నాం ఆల్రెడీ యూజర్స్. ఇక్కడ మై పీసీ యాప్ డేటా ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ మనకి లోకల్ ఉంది అండ్ టెంప్ అడోబీ అండ్ ఇక్కడ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇప్పుడు ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారో ఆ వర్షన్ ని ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు డిస్క్ క్యాచీ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు క్యాచీ ఫైల్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఈ క్యాచీ ఫైల్స్ ని కంప్లీట్ గా అన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకుంటే మనకి చాలా వరకు స్పేస్ అయితే క్లియర్ అవుతుంది. అండ్ అదే విధంగా సిఎఫ్ఏ అండ్ పీక్ ఫైల్స్ లో ఉండే క్యాచీ ఫైల్స్ కూడా డిలీట్ చేసుకోండి. సి డ్రైవ్ లో చాలా వరకు స్టోరేజ్ క్లియర్ అవుతుంది. సి డ్రైవ్ లో స్టోరేజ్ క్లియర్ అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్ లాగ్ ఇష్యూస్ అయితే చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఈ సాఫ్ట్వేర్ లింక్ బయోలో ఇచ్చే చెక్ చేయండి. ఇలాంటి మోర్ యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన పేజ్ ఫాలో చేసుకోండి.